నా పేరు పర్సా వెంకటస్వామి, ఎస్ఆర్పి అగ్రహారం సర్పంచ్ని. నేను కానీ మా నాన్న కానీ 83 నుంచి మేము టీడీపీలోనే ఉన్నాం. విజయవాడ నుంచి మూలలంక వరకే ఎవరో రామారావు బొమ్మ అయినప్పుడు మా ఊళ్ళో రామారావు బొమ్మ వేసాం. అసమానిది మేము టీడీపీ అయిన కానించి నా మీద అనేక ఉత్తు పుణ్యానికి అనేక కేసులు పెట్టారు. మేము కేసులు పెడితే ఎవరో కడతలేదు. మా బాధల గురించి మేము పార్టీని ఎదిరించి మేము విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్తలేదు. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి లోకేష్ బాబు చెప్పుకుంటాకి మా ఊరు అభివృద్ధి గురించి మేము కరెంట్ స్తంభాలు ఎట్టమంటే ఈయన కాడ పెడతలేదు. రోడ్ల గురించి మమ్మల్ని ఏం చేయనిత్తలేదు. దాని గురించి మేము మైనింగ్ గురించి మా బాధల గురించి మా తలాలో 2-3 ఆక్రమించుకుంటే మా మీద కేసులు పడుతున్నారు. మా కేసులు పెడుతుంటే కడతలేదు. దాని గురించి మేము లోకేష్ బాబు దగ్గరికి మా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాము. ఎవరిని ఉద్దేశపరిచేసి మేము ఇబ్బంది పెడతాకి వెళ్తలేదు. మా ఇబ్బందుల కోసం మేము వెళ్తున్నాం. మొన్న కేసు పెడితే మా కేసు కట్టలేదు. అవతల కేసు పెడితే మా మీద కట్టేస్తున్నారు. దాని గురించి మేము లోకేష్ బాబుకి మా విన్నపం చెప్పుకుంటాకి ఎవరిని ఇబ్బంది పెడతాకి వెళ్తలేదు. పాదయాత్రతో నడిచి వెళ్తున్నాము. పింఛనీళ్ళు కాడ 1-2-3 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయినా సరే మంచం మంచి లెగలని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళక్కడ పింఛనీళ్ళు రాతలు ఆ ప్రభుత్వంలో రాయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఏదో లోకేష్ బాబుని అడిగారు. నేను అంటున్నాం కానీ మేము ఇంకో రకంగా వెళ్తాం. అడ్డు పెట్టేది ఇక్కడ అడ్డు పెట్టేది ఎవరంటే ఎంఆర్ఓ చలపతి అడ్డం పెడుతున్నాడు. అందరికి ప్రతి పనికి చలపతి అడ్డం పెడుతున్నాడు. పంచాయతీ చెరువు పాడిచ్చాడు. ఎవరితో పాడిచ్చాడు? ఇప్పుడు వరకు పిల్ల పట్టుకున్నాడు. పంచాయతీ డబ్బులు కడతలేదు. పంచాయతీ అభివృద్ధి చాలా పుండు పడిపోయింది. ఎవడన్నా మట్టి తోలుకుంటే నల్లగోపులు చలపతి జనసైన్యంలో ఉంటా ఈ వైసీపీలో చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళు మద్దతు ఉంది కానీ ఆయన జనసైన అంటున్నాడు కానీ జనసైన కాదు. ప్రత్యేకంగా వైసీపీ నాయకులనే ముందెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. బాగా ఇబ్బందులు పెడుతున్నాడు. దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే మేమే వైసీపీ అంటున్నాడు ఆయన. నేను మట్టి తోలుకుంటుంటే నా సొంతానికి తోలుకుంటుంటే ఎమ్మెల్యే గారి కాడ ఎంఆర్ఓ చెప్పి ఇంకొకరికి చెప్పి ఇగో చెట్లు నా దొడ్డు బారు నరికిచ్చేశారు. ఏంటంటే ఎస్ఐకి కారు కొని పెట్టాము, లేకపోతే ఇంకోటి కొని పెట్టాము. ఇక్కడ గుడివాడ ఎట్ట ఇది అన్నారో ఇక్కడ అట్టాగే కోడి పందాలు పేకాట వీటి వల్ల ఎస్ఐని వీళ్ళందరినీ ఎంఆర్ఓని మొత్తం కట్టేస్తున్నారు. అది జరగకుండా ఉండాలని మేము పాదయాత్రకి వెళ్తున్నాము. మాకు కరెంట్ స్తంభాలు అడిగిన 3 సంవత్సరాలు నేను గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. కరెంట్ స్తంభాలు మాకు లోటు ఉందంటే ఎవరో పట్టించుకుంటలా. మొన్న సెక్రటరీ గారు మొన్న పెట్టాడు. అవి వస్తాయో రావో తెలియదు. మా కరెంట్ స్తంభాలు కావాలి, మా ఊరు అభివృద్ధి కావాలి. చాలా సమస్యలు ఉన్నాయండి. లోకేష్ బాబు దగ్గర చెప్పుకుంటాం మేము. నా పేరు బండి శ్రీనివాసరావు. నా ప్రస్తుతం కైకలూరు మండలం ఆలపాడు గ్రామం. నేను గత 30 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీకి సభ్యుడిని వివిధ రకాల పార్టీల పదవులు చేసి ఉన్నాము. 2014-19లో నా భార్య ఆలపాడు గ్రామానికి ఎంపీటీసీ అయ్యి కైకలూరు మండలానికి అప్పుడున్న ఎడ్యుకేషన్లో ఎంపీపీ అయ్యాము. 5 సంవత్సరాల పాటు చేశాము. మొత్తం ఎంపీపీ అవార్డు తీసుకున్నాము. కానీ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైఖరి మారింది. మరీ ముఖ్యంగా కైకలూరులోను ఏ విషయం చెప్పినా ఎమ్మెల్యే గారే ఫైనల్. ఇక్కడ కైకలూరులో ఎమ్మెల్యే గారు చెప్పండి, మీ కాన్స్టిట్యూషన్ గారు చెప్పండి, మేము ఏమీ చేయలేమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం చెబుతూ ఉంది. మేము పార్టీలో ఉండి మన సభ్యత్వాలు చేసినప్పుడు మా మిస్సెస్ ద్వారా 100 సభ్యత్వాలు, మేము బూత్ కమిటీలకి 3 కలిపి 50 సభ్యత్వాలు చేసాము. ఇంతవరకు మాకు సభ్యత్వాలు ఇవ్వలేదు. అంటే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టమన్నారు, మీ ఎమ్మెల్యే గారు పక్కన పెట్టమన్నారు. మీ ఎమ్మెల్యే గారు చెబితే కానీ మీకు సభ్యత్వం ఇవ్వమంటున్నారు. నేను ఎటువంటి పరిస్థితుల్లో కానీ మా ఎమ్మెల్యే గారిని నేను సభ్యత్వం ఇవ్వమని కోరను. ఎందుకంటే ఆయన 3 పార్టీల మాదిరిలోకి వచ్చిన ఆయన, నేను ఒక పార్టీతోనే ఉన్నాను 2 సంవత్సరాలను. కాబట్టి
నా మనసు అంగీకరించదు. పెద్ద తెలియని మాత్రం నా పార్టీ పదవురు అంతే కానీ నా వ్యక్తిత్వం కాదు. నేను శ్వాసకరు చేసుకుంటూనే పోతున్నాను. ఈ మధ్యకాలంలో ఆలపాడు గ్రామంలో మేము అత్యధికంగా ఆయనకి ఓట్లు ఇచ్చాము. 730 ఓట్లు ఇచ్చాము మెజార్టీ. ఆలపాడుకి నేను ఏం చేస్తాను, అత్యధికంగా ఇచ్చిన పర్సనల్ రేషియో ప్రకారం ఆలపాడు నాకు ఎక్కువ చేసి సేవ అని నీ ఓఎన్జీసీ వాడితో ఒక ఆరో ప్లాంట్ ఇప్పిస్తానన్నారు. సంవత్సరం అయింది. ఏంటనే ఇంటికి వెళ్ళి, సార్ మీరు ఆరో ప్లాంట్ ఇస్తున్నారు, ఆరో ప్లాంట్ ఇప్పటివరకు రాలేదు మాకు, మీరు చేయగలుగురా లేదు దాతలతో చేసుకోమంటే మచిలీపట్నం ఆర్కెంఎస్ అయిన ఆలపాడు గ్రామమే ఆయన 2 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఆయన ఉన్న బిజినెస్ చేస్తామంటే దానికి సరైన సామాన్ చెప్పకుండా మీరు ఆరో ప్లాంట్ నాంది ప్లాంట్ వాడుకోమండి, నాంది వాళ్ళు మీకు వాటర్ ఇస్తారు అని చెప్పి చిరాగ్గా మాట్లాడి సరైన విధానం ట్రీట్మెంట్ ఇవ్వకోకుండా ఆయన పక్కన ఉన్న మనుషులతో అవతల నెట్టించేశారు మమ్మల్ని. ఇది ఇక్కడ మా దుస్థితి. ఇది ఇక్కడున్న కూటమిలో ఉన్నాం కాబట్టి నారా లోకేష్ గారికి కూడా కూటమిలో ఉన్నాయి మా సమస్యలు అక్కడ వివరించి చెప్పుకుని తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి మా సెంట్రల్ ఆఫీస్లో మా గ్రీవెన్స్ ఉంటుంది, అక్కడ కంప్లైంట్ ఇస్తాక నేను సిద్ధమై ఉన్నాను. ఎవరి మీద? లోకల్ ఎమ్మెల్యే గారి మీద. లోకల్ ఎమ్మెల్యే గారు కేవలం ఆయన ఏదో గతంలో అనేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి సాగిపోతే ఆయనే ఏంటి ఏమి అధిపతి? సకల పార్టీలకి నాయకుడు ఆయనే. ఆయన దగ్గర టీడీపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు ఆయన దగ్గర. కేవలం ఆయన ఉంటేనే ఉంటారు వీళ్ళందరూ. మన కొల్లేరులో వలస బస్సులాగా అవి సీజనబుల్గా వస్తాయి, సీజన్కి వెళ్ళిపోతాయి వలస బస్సులు. అదేవిధంగా ఈయన అధికారం ఉన్నప్పుడు అందరూ ఈయన దగ్గరికి వస్తూ ఉంటారు, ఈయన అధికారం లేనప్పుడు బయటికి పోతూ ఉంటారు. ఈ కాంగ్రెస్ గారే అంత సత్తాగల మనిషి, అంత పౌరమైన అయితే 2014 నుంచి 19 వరకు కూడా 18 వరకు మంత్రి చేశాడు, 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు. మరి 2021లో జరిగిన స్థానిక సంస్థల్లో ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈయన సత్తా ఏమైపోయింది? ఈయన పవర్ఫుల్ అంతా ఏమైపోయింది? కేవలం ఆయన సొంత గ్రామంలో కూడా కనీసం ఒక ఎంపీటీసీని గెలిపించుకునే పరిస్థితి అయింది. కూటమి ఉంటే వస్తాడు ఆయన, లేకపోతే ఇండివిజువల్గా మటుకి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉండే రకం కాదు. నేను ఈ విధంగా మాట్లాడినందుకు ఎమ్మెల్యే కక్షపూరిత చర్యలు తీసుకోవచ్చు. నాకు 69 సంవత్సరాలు, నాకు ఇబ్బంది ఏమీ లేదు.